హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పిల్లలకైతే ఈరోజు బ్రెడ్ బజ్జీ అయితే వేసాను అనమాట అండి. ఇప్పుడు రొటీన్గా ఇడ్లీ, దాకరొట్టు, అట్టు, మినపట్టు ఇవే కదండి. అందుకని ఈసారి అయితే పిల్లలకి మార్నింగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ బజ్జీ అయితే చేశాను అనమాట. శనగపిండి ఇంట్లోనే ఆడించాను నేను. ఇది అంటే శనగపప్పు అయితే తీసుకుంది మా అమ్మ. అది ఆల్రెడీ పిండి ఆడించేసి జల్లించేసి అగోండి అందులోని కారం, సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి శుభ్రం అయితే కలిపేసి అనమాట అండి. మొత్తం బాగా కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ముక్కరొట్టు అయితే తీసుకున్నాను. కుడిదైన ముక్కరొట్టు అయితే తెప్పించి రెడీ పెట్టి ఉంచుకున్నాను. ఫ్రెండ్స్, ఈలోపు మీరు నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ కూడా కొట్టండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా మీరు చూసే వాళ్ళు కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకు కూడా రీచ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. పిండి అయితే ఎదుగుండి బాగా అంటే వండల కింద గట్రా లేకుండా అయితే మాత్రం బాగా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ముక్కరొట్టు అయితే తీసుకున్నాను. అలాగే ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట అండి. ఆ ప్లేట్లోకి ముక్కరొట్టు తీసుకుని ఒక్కొక్కటి 2 వేసి ముక్కల కింద చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండి. అలాగ హాఫ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. అంటే ఎప్పుడు ఇడ్లీ వేసిన సరిగ్గా తినట్లేదు, కానీ ఒకసారి మార్చాలని ఈరోజు రొటీన్గా మార్చాను. ఎన్ని చేసినా మా పెద్ద అబ్బాయికి ఏది నచ్చదండి. ఏంటో అదో టైపు. ఎంతలా మార్చి ఎన్ని విధాలుగా వండే బాబోయ్, మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి నచ్చడం కష్టం. మా చిన్న అబ్బాయి మా సూర్య తింటారు, కానీ ఆడ తినటం కష్టం అండి. ఆడికి ఎక్కువ జ్యూసులు ఇవే అలవాటు చేసుకున్నాడు ఎన్నిసార్లు చెప్పినా సరే. కానీ ఏం చేస్తామండి, పిల్లడు నీకు పాడు చేయలేం కదా, ఏదో ఆడికి నచ్చిన కొద్దిగా పెట్టాల్సి వస్తుంది. ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. అదైతే వేడెక్కిన తర్వాత బజ్జీ అయితే వేస్తున్నాను. బ్రెడ్ బజ్జీ చూడండి. అది బ్రెడ్ శనగపిండిలో ముంచి అయితే వేసేస్తున్నాను అనమాట అండి. అలాగా చట్నీ అయితే చేసుకుంటూ బాగుంటుందండి. చట్నీ అయితే నేను చేయలేదు, మా చెల్లి చేసింది. అక్కడి నుంచి అయితే తెచ్చాను, కొద్దిగా తెచ్చి ఆ చట్నీ వేసి పెట్టేశాను. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పాలకు వచ్చారని చూడేస్తారు.